హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ జున్ను 432. టుడే వీడియో వచ్చేసి సంక్రాంతి మేము ఎలా జరుపుకున్నాం. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే మనకి ముగ్గులు అయితే గుర్తుకొస్తాయి కదా, అందుకోసమే నేను కూడా వ్లాగ్ ముగ్గులతోటి స్టార్ట్ అయితే చేసేసాను. ఇక్కడైతే 4 గంటలకైతే లేచింది మా వదిన, ముగ్గులు అయితే వేస్తుంది. 4 o'clock స్టార్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అయితే 6 అయితే అయ్యింది. ఇక్కడైతే రథ ముగ్గు అంటే ఇక్కడైతే కలర్లు అయితే నింపేసాము. కలర్ వేసేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు. ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే వచ్చింది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. హ్యాపీ సంక్రాంతి అని అయితే అక్కడైతే రాశాను. ఇక్కడైతే రథ ముగ్గు అయితే వేసింది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇదంతా మా వాడ అన్నమాట, మా గల్లీ. చూడండి ఇక్కడైతే మా డింపు బాబునైతే మా ఇంటి పక్కకు ఉంటుంది ఒక సిస్టర్. ఆ సిస్టర్ అయితే ఎత్తుకుంది. ఇక్కడ మా జున్ను అయితే చూడండి మార్నింగే ఆట అయితే స్టార్ట్ చేసేసింది. నేనైతే చెప్పాను కదా ఇద్దరు ట్వీన్స్ మా అన్న పిల్లలు ఉంటారని అయితే చెప్పాను కదా. అక్కడైతే ఒకరినైతే ఊపుతుంది మా అక్షయ, ఇంకొకరైతే లేచింది. ఇక్కడైతే ఎత్తుకుంటుంది వాళ్ళ మమ్మీ పని చేస్తుంటే. ఇక సంక్రాంతి స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బగారా రైస్, నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ, ఇవన్నీ నేనే చేశానన్నమాట వంట. మ్యాక్సిమం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానైతే ఏ పని చేయను, కానీ ఆ రోజైతే మొత్తం వంట అంతా నేనే చేసేసాను. ఆ వంట అంతా కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ ఇక్కడైతే చేపలు అయితే కట్ చేస్తున్నారు. అంటే మా వదిన వల్ల నాన్న వాళ్ళ డాడీ అయితే తెచ్చిండనమాట. అన్ని వంటలు అయిపోయినాక తెస్తా. ఇక ఆ రోజు చేపలన్నీ కట్ చేసి కడిగి పక్కకైతే పెట్టేసాము. ఆ రోజు అయితే అప్పటికైతే వండలేదు. ఇంకా ఇక్కడైతే పూరీలు కూడా చేసుకున్నాము. ఇప్పుడైతే అందరం అయితే కలిసి అయితే తింటున్నాము. ఇలా అందరం కలిసి తింటే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది కదా ఇలా అందరం కలిసి తింటే. ఇక ఫస్ట్ అయితే పూరీలతో అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడైతే మా అమ్మ అయితే అందరికైతే వడ్డిస్తుంది. ఇక పిల్లలు అయితే ఇక అప్పటికి పడుకోలేదు, మా ఊళ్ళోనే ఉన్నారు. ఇక అక్కడైతే ఒకరు మంచం పైన అయితే ఆడుతున్నారు. మీకు అనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడైతే మా డింపు బాబు అయితే నా ఒళ్ళోనే ఉన్నాడు. చూడండి వీళ్ళైతే తింటూరు, నాకైతే పెడతలేరు అన్నట్టు అయితే చూస్తుండు. మేము తింటుంటే అయితే చూస్తుండు, ఇస్తారకలు వేసుకొని తింటుంటే. ఇక ఇక్కడైతే ఇక వాడిని ఎత్తుకొని అయితే తిన్నాను. ఇక వాడైతే అసలు పడుకోలేదు. ఇక ఇక్కడైతే ఇక మా అక్షయ అయితే తింటుంది. చూడండి ఎట్లా తింటుందో, నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇది చూసుకుంటూ అయితే తింటుంది. ఇక్కడైతే మా జున్ను చూడండి ఎంత చక్కగా కూర్చొని తింటుందో, మంచిగా తింటుందని చెప్పేసి. ఇక ఇక్కడ మా డింపు బాబు అయితే తింటుంటే అస్సలకి తిననీయట్లేదు. ఇస్తారా గుంజుతుండు, అది గుంజుతుండు, ఇది గుంజుతుండు. అందుకోసం వాడికి ఒక డిస్కో గ్లాస్ అయితే చేతికి అయితే ఇచ్చేసాను. ఆడుకుంటున్న డిస్కో గ్లాస్ అయితే పట్టుకొని ఇక మొత్తానికి అయితే ఇక్కడ మా అక్షయ మా జున్ను అయితే ఇక ఒక్కొక్క పూర అయితే తినేసిలో తర్వాతకి కొంచెం రైస్ అయితే పెట్టేసుకొని తింటున్నారు. ఇక్కడైతే ఇక థమ్స్అప్ అయితే పెట్టుకున్నాము. ఇక మంచిగా అందరం కలిసి అయితే తిన్నాం. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ఇక పచ్చిపులుసు కూడా మ్యాక్సిమం మనకైతే పచ్చిపులుసు అయితే ఖచ్చితంగా ఉండాలి. అందుకోసమే పచ్చిపులుసు కూడా చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అయితే మా అన్న పిల్లలు అయితే ఒకరైతే ఏడుస్తున్నారు. అందుకోసమే అక్కడి నుంచి అయితే వాళ్ళ మమ్మీ అయితే వస్తుంది, తినకుండానే ఇక ఎత్తుకుందామని చెప్పేసి వస్తున్నారు. ఇక ఆడైతే మా అన్న అయితే నిలవాడైతే వాళ్ళని అయితే ఆడిపిస్తుండు. ఇక పిల్లలు అంటే ఎట్లుంటారు, మన తినే టైంకే ఏడుస్తూ ఉంటారు. ఇక వాళ్ళకు తెలిసిపోతున్నట్టుంది. ఇప్పుడైతే మా మమ్మీ తింటుంది, ఎట్లాగో తిననీయకుండా ఏడవాలని చెప్పేసి అట్లా చేస్తారు కావచ్చు. మస్తు ఏడిచిందనమాట. ఇక అందుకోసం తినుడు పక్కకు పెట్టేసి ఎత్తుకున్నదన్నమాట వాళ్ళ మమ్మీ. ఇక్కడికి అయితే ఇక తినుడు అంత అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదైతే ఆఫ్టర్నూన్ అయితే ఈడైతే ఇక పాటలు పెట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తున్నారు అనమాట. ఇక్కడైతే మా అక్షయ డ్యాన్స్ వేస్తుంటే ఇక్కడైతే మా పెద్ద అమ్మాయి అనమాట, ఆమె పేరు మిల్కీ, ఆమె అయితే చూస్తూ ఉంది అక్క డ్యాన్స్ వేస్తూ ఉంటే. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసాము అనమాట. ఆ రోజు మంచిగా డెక్కు పెట్టుకొని డ్యాన్స్లు అయితే వేశారు. ఇక్కడైతే మా అక్షయ అయితే వేస్తుంది. చూడండి ఎట్లా వేస్తుందో. ఇక మనకి మేమైతే మ్యాక్సిమం అసలు ఏదైనా పండుగలు వస్తే మంచిగా డెక్కు పెట్టుకొని డ్యాన్స్ వేసి అందరం హ్యాపీగా ఉంటాం అనమాట. ఇక్కడైతే ఇక మా జున్ను డ్యాన్స్ వేయరా జున్ను అంటే అస్సలకి వేయట్లేదు. ఇంట్లో అయితే బాగా పాటలు పెట్టుకొని బాగా వేస్తుంది మేము ఉంటే. అక్కడ ఇక అందరు ఉండేసరికి ఏమంటే ఇక అస్సలకి ఎత్తలేదు. ఇక్కడైతే ఇక మా అక్షయ అయితే ఒకటే వేసుడు, ఆ పక్కకైతే ఆ పాప అయితే ఒకటే చూస్తుంది అన్నమాట. ఇక్కడైతే డ్యాన్స్ వేస్తుంటే చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. సంక్రాంతి బాగా ఎంజాయ్ అయితే చేసాము. మీరు ఎలా చేశారు? మీరు కూడా సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశారా లేదా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి.
ఇక్కడైతే చూడండి మిల్కీ గాడు ఎట్లా చూస్తుందో డ్యాన్స్ వేస్తుంటే, అక్కడైతే ఎత్తుకొని కూర్చుంటే ఎట్లా చూస్తుందో, ఏంద్రో గిట్ల ఎగురుతుంది అని అనుకుంటుందో మరి ఏమనుకుంటుందో తెలియదు, కానీ అది చేస్తుంది అనమాట. ఇదైతే నైట్ టైంలో, ఇక నైట్ టైంలో అయితే ఇక జోరుగా అయితే డ్యాన్స్ వేశారు. అక్కడ వేసింది అయితే మా బాపు మా ఫాదరే, ఇక మా అక్షయ్ మా ఫాదర్ అయితే డ్యాన్స్ వేసిండు. ఇక నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఇక నైట్ టైం కదా, ఇక కొంచెం ఇక డ్రింక్ వేసి అట్లుంటారు కదా, ఇక ఒకటే డ్యాన్స్. అక్కడైతే మా అమ్మ అయితే ఒకటే నవ్వుతుంది. ఆ ఉయ్యాలు అయితే ఒకరినైతే పడుకోబెట్టేసి వాళ్ళని ఊపుకుంటాం డింపుగానే ఎత్తుకుంటా అయితే ఒకటే నవ్వుతుంది. మధ్య నుంచి మధ్యలో ఒకటే ఉరుకుతుంది. ఇక ఆగట్లేడు ఇక అస్సలకే. ఇక మా అక్షయ్ ఎట్లేస్తే అట్లనే ఎత్తాను, మా అక్షయ్తో సహా వేసిండు అనమాట. మస్తు కామెడీ తెలుసు, అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మీ ఇంట్లో కూడా ఇలాగే డ్యాన్స్ వేసే వాళ్ళు ఉన్నారా? కొంచెం డ్రింక్ ఎక్కువ అయితే ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే నాకైతే చాలా అంటే మస్తు నవ్వు వచ్చింది అసలు. ఇక ఇక్కడైతే చూడండి, ఇక అలసిపోయి అయితే వేయలేదు. ఇక ఇక్కడ మా అక్షయ్ ఎత్తుంది, మా జున్ను వేయరాదంట అంటే మా జున్ను వేసింది. కొద్దిసేపు వేయగానే మళ్ళీ వచ్చి మళ్ళా వేస్తుండు అనమాట. వేస్తా అంటే చూడండి మా జున్ను అయితే ఇందులో నేను ఎత్తండి మళ్ళీ మధ్యలో వచ్చిందని చెప్పేసి వేయకుండా దూరం అయితే వచ్చేసింది. ఇక అక్కడైతే ఏం చేస్తుందో ఏమో కానీ నెట్టేస్తుందో మరి డ్యాన్స్ వేద్దామంటుంది, ఏమంటుందో తెలియదు, కానీ ఇక ఒకటే మా బాబు దగ్గరికి అయితే పోయి అంటా ఉందన్నమాట. ఇట్లా నెట్టేసినట్టు ఇట్లా నెడుతుంది, నూకుతుంది అన్నట్టయితే చేస్తుంది. మరి నువ్వు వెయ్యకంటుందో ఏమంటుందో తెలియదు, కానీ ఇక ఇక్కడైతే చూసుకోండి. ఇక్కడైతే మా అన్న అయితే వేస్తుండు. ఇక్కడైతే ఇక మా అన్న అయితే డ్యాన్స్ అయితే వేస్తుండు. మా వదిన ఏమంటే వేస్తలేడు, ఇక మా వదినతో అయితే ఎత్తాడు. వేయమంటే ఇక అస్సలు వేయట్లేదు. ఆడైతే నిలబడైతే చూస్తుంది. ఇక ఫైనల్గా అయితే వేసింది, కాకపోతే వీడియో తీయొద్దు అనింది. అందుకోసం అయితే వీడియో అయితే తీయలేదు. ఇక ఆడైతే మా అన్న ఎత్తా ఉన్నాడు, ఆడ మా అమ్మ అయితే చూస్తుంది. మా అమ్మ కూడా అంటుంది వెయ్యి అంటే కూడా వేయలేదు. ఇక తర్వాతకి అయితే ఇక లాస్ట్లో అయితే వేసింది, కాకపోతే వీడియో అయితే తీయొద్దు అనేది. అయినా నేనైతే వీడియో తీసినాక కూడా దాన్ని అయితే డిలీట్ అయితే చేసేసింది. ఇక్కడైతే ఇట్లయితే మేమైతే ఎంజాయ్ చేస్తాము, బాగా ఎంజాయ్ చేస్తాము, మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇట్లా మేము ప్రతి పండుగకు ఇట్లా పండుగ అంతా అయిపోయినాక ఈవినింగ్ టైంలో అయితే నైట్ టైంలో అయితే ఇలా అయితే ఎంజాయ్ చేస్తాము. ఇక్కడైతే ఇక మా అక్షయ మా జున్ను అయితే చూడండి ఎట్లా చేస్తుండ్రో. ఇక మళ్ళీ వచ్చిందనమాట మా బాబు, మళ్ళీ వేస్తుంది అనమాట డ్యాన్స్. ఇక అట్లా మధ్యలో వస్తూ ఉంటాడు, మధ్యలో వేస్తూ ఉంటాడు అనమాట. మస్తు అనిపిస్తుంది అసలు, మస్తు ఎంజాయ్ చేస్తాం. ఇక ఇక్కడ మా అక్షయ్ అసలు తగ్గేదే లేదన్నట్టు వేస్తుండ అనమాట మా బాపు మా అక్షయ్తో సహా. ఇక వాళ్ళిద్దరు తాత మనవరాలు అయితే అవుతారు. అందుకోసమే ఇంటి పక్కలు కూడా వచ్చి అయితే చూసిండు వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే. నాకైతే ఇక ఫుల్ నవ్వు అయితే వచ్చింది అసలు. మీ ఇంట్లో కూడా ఇట్లాగే డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక ఫైనల్గా ఇలా అయితే ఎంజాయ్ అయితే చేసాము. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.